హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. ఈ ఛానల్ ద్వారా మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 11 సెక్షన్ సి క్వశ్చన్ నెంబర్ 11లో నుంచి మనకు అడిగేటువంటి 5 క్వశ్చన్స్లో ఇది డి అంటే 4th క్వశ్చన్. ఇది సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ అనమాట. ఈ యొక్క సింథసిస్ ఆఫ్ సెంటెన్స్లో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కొన్ని ఎక్సర్సైజులు మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా? అసలు క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, లేకపోతే క్లాజ్లో టైప్స్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోకి సంబంధించినటువంటిది దాన్ని చూసి మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒకే వీడియోలో ఇవన్నీ చెప్పడం అనేటువంటిది చాలా లెంగ్తీగా అయిపోతుంది వీడియో. అందుకని దానికి అప్లోడ్ చేయడానికి కానీ మీరు చూడడానికి కూడా అంత బాగోదనేటువంటి ఉద్దేశంతో అది వేరేగా సెపరేట్గా చేశాను అది. అండ్ దెన్ దాని యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూసుకోండి. ప్రస్తుతానికి ఈ యొక్క వీడియోలో మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్లను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయదు, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? కంబైన్ ద టూ సెంటెన్సెస్ యూజింగ్ ద ప్రెజెంట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే మనం చెప్పుకున్నాం V1 ఏమో తెలిసినటువంటిది, ఆయన ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. V1 వచ్చేసరికి ప్రెజెంట్ వెర్బ్, అలాగే V2 వచ్చేసరికి పాస్ట్ వెర్బ్, అలాగే V3 వచ్చేసరికి పాస్ట్ పార్టిసిపుల్. ఏంటిది? పాస్ట్ పార్టిసిపుల్. అలాగే V1 ప్లస్ ఇన్ఫామ్, కొన్ని సందర్భాల్లో V4 అని కూడా పిలుస్తారు దీనిని ప్రెజెంట్ పార్టిసిపుల్. దీన్ని ఏమంటారు? ప్రెజెంట్ పార్టిసిపుల్. అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? ఇన్ఫామ్ అనమాట. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఇన్ఫామ్తో వస్తుంది. ఏమన్నాడు ఇక్కడ? ప్రెజెంట్ పార్టిసిపుల్తో చేయమన్నాడు. ఒకసారి మనం చూడడానికి ట్రై చేద్దాం. రైట్? హీ సా ద టైగర్, హీ ర్యాన్ అవే. రెండు సెంటెన్స్లు కలిపి సింథసిస్ అంటే కలిపి ఒకదానిలాగా చేయాలి. కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఏంటి జరుగుతున్నటువంటిది? సా ద టైగర్ ఇచ్చినటువంటి వెర్బ్ని మీరు ఏం చేస్తారు అంటే ఇన్ఫామ్తో యాడ్ చేయండి. దట్ మీన్స్ సీయింగ్. దేన్ని చూశారు? సీయింగ్ ద టైగర్, సీయింగ్ ద టైగర్. సెంటెన్స్ మామూలుగా రాసేసుకోవచ్చు. హీ ర్యాన్ అవే. సీయింగ్ ద టైగర్, హీ ర్యాన్ అవే. చూద్దాం, చూడండి ఆన్సర్. సీయింగ్ ద టైగర్, హీ ర్యాన్ అవే. ఓకేనా? ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి దాన్ని ఇచ్చినటువంటి వెర్బ్ని ఇన్ఫామ్గా మారుస్తున్నాము, సబ్జెక్ట్ తీసేస్తున్నాము ఫస్ట్ సెంటెన్స్లో, ఆ తర్వాత సెకండ్ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాం. సీయింగ్ ద టైగర్, హీ ర్యాన్ అవే. రెండోది కూడా చూడండి. ఐ లాస్ట్ మై పర్స్, ఐ వెంట్ హోమ్. ఇక్కడ మీరు లూజింగ్ మై పర్స్ అని రాయకూడదు. ఎందుకు అంటే అది మీనింగ్ఫుల్గా ఉండదు. పర్స్ పోగొట్టుకుంటూ ఉన్నాను అనేటువంటిది రాకూడదు. ఫినిష్ అయిపోయింది కాబట్టి, పోయింది అన్నారు కాబట్టి హ్యావింగ్ లాస్ట్ అని రాసుకోవచ్చు. ఇక్కడ హ్యావ్ని ఇన్ఫామ్గా రాసి ఆ యొక్క రూట్ వెర్బ్ని మనం రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాని ప్రకారం మనం ఎలా రాస్తామంటే హ్యావింగ్ లాస్ట్ మై పర్స్. ఓకే, హ్యావింగ్ లాస్ట్ మై పర్స్. పార్టిసిపుల్ ఇక్కడ హ్యావింగ్ తీసుకొచ్చాం. హ్యావింగ్ లాస్ట్ మై పర్స్, ఐ వెంట్ హోమ్. అలాగే నెక్స్ట్ షీ వాక్డ్ అవుట్, షీ వాజ్ స్మైలింగ్. ఆల్రెడీ ఇక్కడ ఇంగ్ ఉంది కాబట్టి దీన్ని మనం మార్చుకుంటే సరిపోతాం అనమాట. సింపుల్గా మనం రాసుకోవచ్చు. షీ వాక్డ్ అవుట్ స్మైలింగ్. పెద్దగా మార్పు ఏమి ఉండదు అక్కడ. షీ వాక్డ్ అవుట్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇంగ్ ఉంది కదా. షీ వాక్డ్ అవుట్ స్మైలింగ్. సబ్జెక్ట్ని వర్బ్ని తీసేస్తే సరిపోద్ది అంతే. షీ వాక్డ్ అవుట్ స్మైలింగ్. ఇక్కడ ఇది పార్టిసిపుల్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ మనం చూద్దాం. The man was sitting at the window, he was counting the money. ఇద్దరు ఒకలే, the man కాబట్టి sitting at the window, he was counting the money. ఆ విధంగా మనం రాసుకోవచ్చు. చూడండి, సిట్టింగ్, see this, ఇక్కడ ఉంది ఆల్రెడీ పార్టిసిపుల్, దాంతోనే మనం స్టార్ట్ చేసి రాసుకుంటాం. సిట్టింగ్ at the window, the man was counting. సబ్జెక్ట్ ఒక్కటే వస్తుంది చూసుకోండి, the man మాత్రమే ఉంది ఇక్కడ. రైట్? రెండో సబ్జెక్ట్ని మనం రాయం. సిట్టింగ్ ఎట్ ద విండో, ద మ్యాన్ వాస్ కౌంటింగ్ మనీ. సిట్టింగ్, ఇక్కడ ఈ సబ్జెక్ట్ మనం ఎక్కడికి తీసుకొస్తాం, ప్రొనౌనింగ్ ఉండదు. ఇక్కడ వెర్బ్ కూడా ఉండదు. సిట్టింగ్ ఎట్ ద విండో, ద మ్యాన్ వాస్ కౌంటింగ్ ద మనీ. ఆన్సర్ అందులోనే జాగ్రత్తగా మనం చూసుకుంటే అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్, ద సన్ సెట్, ద షెపర్డ్ వెంట్ హోమ్. ఇక్కడ రెండు వేరు సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి రెండు సబ్జెక్టులని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ద సన్, ఇక్కడ కూడా ఇందాక మనం లూజింగ్ బై పర్సన్ అన్నట్టు సెట్టింగ్ ద సన్ అనకూడదు. సన్సెట్ అనేటువంటిది అయిపోయింది. ఓకేనా? సన్సెట్, సన్ రైజ్. అలాగే ఇక్కడ కూడా లూజింగ్ మై పర్స్ ఎలా అనకూడదు, సెట్టింగ్ అని అనకూడదు. ఇక్కడ కూడా హ్యావింగ్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసుకుంటాము. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కనుక సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేస్తాం. రెండు వేరు సబ్జెక్టులు, రెండు సెంటెన్సుల్లో
ఉన్నటువంటి సబ్జెక్ట్ అది వేరు ఇది వేరు కనుక ఇక్కడ ఈ యొక్క సెంటెన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ని కూడా మనం యూజ్ చేసే రాస్తామన్నమాట. అందుకనే ద సన్ హ్యావింగ్ సెట్ పార్టిసిపుల్ ఇక్కడ యూజ్ చేసాము. ద సన్ హ్యావింగ్ సెట్. నెక్స్ట్ దాంట్లో సబ్జెక్ట్ ఎవరు? ద షెపర్డ్ వెంట్ హోమ్. ఓకే, ద సన్ హ్యావింగ్ సెట్ ద షెపర్డ్ వెంట్ హోమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. హీ ఎంటర్డ్ ద రూమ్ హీ వాజ్ సింగింగ్ ఏ సాంగ్. ఇక్కడ ఆల్రెడీ పార్టిసిపుల్ ఉంది కాబట్టి దీన్ని మనం మేనేజ్ చేసుకుని రాసుకుంటే సరిపోతుంది. చూడండి, హీ ఎంటర్డ్ ద రూమ్ సింగింగ్ ఏ సాంగ్. చూడండి, ఈ యొక్క ఎగ్జాంపుల్ కూడా సేమ్, థర్డ్ వన్ సిక్స్త్ వన్ ఒకేలా ఉన్నాయి. హీ ఎంటర్డ్ ద రూమ్ సింగింగ్ ఏ సాంగ్. హీ ఎంటర్డ్ ద రూమ్ సింగింగ్ ఏ సాంగ్. పార్టిసిపుల్ ఇక్కడ మనం యూజ్ చేసాం. నెక్స్ట్, షీ వాజ్ డిసాటిస్ఫైడ్ షీ రిజైన్ ద జాబ్. ఓకే, ఇలా వాజ్ హెల్పింగ్ వర్బ్లు ఈ విధమైనటువంటివి వచ్చాయి అనుకున్నప్పుడు ఇగో ఇక్కడ ఏంటంటే వాజ్ వాళ్ళ తర్వాత ఇంగ్ ఫామ్ వస్తే అది వేరే విషయం. కానీ ఇక్కడ యాడ్జెక్టివ్ వచ్చింది డిసాటిస్ఫైడ్ కాబట్టి ఇక్కడ మనం ఇంగ్ ఫామ్ని బీయింగ్ రూపంలో రాస్తామన్నమాట. ఇంగ్ ఫామ్ని బీయింగ్ రూపంలో రాస్తాం. అది ఎలాగో చూద్దాం ఒకసారి. సో బీయింగ్ డిసాటిస్ఫైడ్ సబ్జెక్ట్ ఎవరు? మేడం గారు షీ కాబట్టి షీ రిజైన్ ద జాబ్. సెకండ్ సెంటెన్స్ ఏ మార్పు లేదు, షీ రిజైన్ ద జాబ్ యాజ్ ఇట్ ఈస్గా రాసాము. ఇక్కడ దీన్ని బీయింగ్ డిసాటిస్ఫైడ్ అని రాసామన్నమాట. బీయింగ్ డిసాటిస్ఫైడ్ షీ రిజైన్ ద జాబ్. నెక్స్ట్, ఐ డిడ్ నాట్ నో వాట్ టు డూ ఐ కాల్ ద డాక్టర్ మారదు నాకు తెలిసి. ఐ కాల్ ద డాక్టర్ అలాగే ఉంటుంది. దీన్నే మనం చూసుకోవాలి. డిడ్ నాట్ అంటే ఇక్కడ నో అనేటువంటి దానికి పార్టిసిపల్గా మారుస్తాము. అక్కడ డిడ్ నాట్ అని ఉంది కాబట్టి మనం అక్కడ ఏం చేస్తాము అంటే నాట్ నోయింగ్తో స్టార్ట్ చేస్తామన్నమాట. నాట్ నోయింగ్ వాట్ టు డూ. చూడండి, వాట్ టు డూ ఈ పార్ట్ని మాత్రమే మనం మారుస్తున్నాం. రైట్, నాట్ నోయింగ్ వాట్ టు డూ ఐ కాల్ ద డాక్టర్. సెకండ్ సెంటెన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నాట్ నోయింగ్ వాట్ టు డూ ఐ కాల్ ద డాక్టర్. నెక్స్ట్ ఇది కూడా చూడండి. షీ ఫినిష్డ్ కుకింగ్. ఫినిషింగ్ కుకింగ్ అను కదా, ఫినిష్డ్ మీనింగ్ కుదరదు కాబట్టి అక్కడ కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, హ్యావింగ్ లాస్ట్, ద సన్ హ్యావింగ్ సెట్, అలాగే ఇక్కడ కూడా హ్యావింగ్ ఫినిష్డ్ అని రాస్తాం అనమాట. రైట్, ఈ విధంగా చూద్దాం. హ్యావింగ్ ఫినిష్డ్ కుకింగ్ షీ కెప్ట్ ద డిషెస్ ఆన్ ద టేబుల్. ఇది యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. ఇక్కడ షీ ఫినిష్డ్ కుకింగ్ని హ్యావింగ్ ఫినిష్డ్ కుకింగ్ అని రాస్తామన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్, హీ హర్డ్ ఎ క్రై హీ రష్డ్ ఇన్ టు ద రూమ్. ఇది ఓకే, ఇక్కడ మాత్రం హర్డ్ అన్నది కాబట్టి హర్డ్ అని ఉంది కాబట్టి హియరింగ్ ఏ క్రై అంటాం. ఓకేనా, హియరింగ్ ఏ క్రై హీ రష్డ్ ఇన్ టు ద రూమ్. ఇది ఫస్ట్ మోడల్ మనకి ఇచ్చినటువంటి దానిలో. అలాగే రెండో మోడల్ కూడా మనం చూసేద్దాము. సో మోడల్ నెంబర్ 2 కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. ఇది ఏంటంటే ఇది చాలా ఈజీ. యూజింగ్ టు అన్నాడు. దీన్ని ఎలా రాస్తాము అంటే ఎక్కడైతే వెరీ వచ్చిందో చాలా సందర్భాల్లో అక్కడ TOO2ని పెట్టండి. అలాగే ఇచ్చినటువంటి దాంట్లో ఇక్కడ ఈ పాఠం చూసారా, కెన్ నాట్ అనేటువంటి దాన్ని తీసేయాల్సి వస్తుంది. సబ్జెక్టు కెన్ నాట్ మనకి ఉండవు అనమాట. సబ్జెక్ట్ కెన్ నాట్ ఉండవు. దీని తర్వాత ఒక యాడ్జెక్టివ్ యూజ్ చేస్తారు. ఆ యాడ్జెక్టివ్ పక్కన మనం 2ని పెట్టాలి. యాడ్జెక్టివ్ పక్కన మనం 2ని పెట్టి రాయాలి. ఓకేనా, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, షీ ఈజ్ వెరీ లిటిల్. వెరీ దగ్గర ఏం రాయమన్నాను? 2 రాయమన్నాను. రైట్, షీ ఈజ్ టూ లిటిల్. షీ కెన్ నాట్, ఇంక సబ్జెక్ట్ ఉండదు, కెన్ నాట్ అనేటువంటిది ఉండదు. ఇక్కడ ఏం చేసుకుంటాము, లిటిల్ అనేటువంటి యాడ్జెక్టివ్ పక్కన 2 పెడతాం. సో షీ ఈజ్ టూ లిటిల్ టు గో టు స్కూల్. అంతే, షీ ఈజ్ టూ లిటిల్ టు గో టు స్కూల్. చాలా ఈజీ ఇది. రైట్, అలాగే రెండోది కూడా చూడండి. దిస్ కాఫీ ఈజ్ వెరీ హాట్. అంటే వెరీ దగ్గర 2 పెడతాము. హాట్ తర్వాత మరొక 2ని అంటే యాడ్జెక్టివ్ తర్వాత 2 పెడతాము. ఇట్ కెన్ నాట్ ఉండదు. ఆన్సర్ మనం రాసుకుంటాం. చూడండి ఒకసారి. ఫస్ట్ మన ఆన్సర్, షీ ఈజ్ టూ లిటిల్ టు గో టు స్కూల్. రెండోది, ద కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్. ఓకేనా, నెక్స్ట్ కూడా చూడండి. ఇట్ ఈస్ వెరీ బ్రైట్. వెరీ దగ్గర 2, అలాగే యాడ్జెక్టివ్ తర్వాత 2, కెన్ నాట్ ఉండదు. సింపుల్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ టూ బ్రైట్ ఫర్ మీ టు ఓపెన్ మై ఐస్. ఎందుకంటే ఐ కెన్ నాట్ ఓపెన్ మై ఐస్ అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ వెరీ బ్రైట్. ఇక్కడ 2 వేర్వేరు సబ్జెక్టులు. ఇట్ ఈస్ వెరీ బ్రైట్, ఐ కెనాట్ ఓపెన్ మై ఐస్. కాబట్టి అర్థం ఏంటి, కాబట్టి ఇక్కడ మనం ఆ సబ్జెక్ట్ని ఇక్కడ మెన్షన్ చేయాలి కాబట్టి ఫర్ మీ అనేటువంటి దాన్ని యాడ్ చేసాము. డౌట్ వస్తుంది ఇది ఖచ్చితంగా.
కాబట్టి ఫర్ మీ అనేటువంటిది అందుకని యాడ్ చేసాం. లేదంటే ఇట్ ఈస్ టూ బ్రైట్ టు ఓపెన్ మై ఐస్ అంటే అక్కడ అంత మీనింగ్ఫుల్ ఉండదు. రెండు వేరు సబ్జెక్టులు కనుక ఫర్ మీ అనేటువంటి దాన్ని మనం యాడ్ చేయాల్సి వచ్చింది. ఓకేనా, మిగిలిందంతా సేమ్. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఐ కెన్ నాట్ ఆన్సర్. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఐ కెన్ నాట్ ఆన్సర్. ఇక్కడ కూడా రెండు వేరు సబ్జెక్టులు కాబట్టి ఇక్కడ వెరీ దగ్గర T/2 పెడతాము, పూర్ తర్వాత 2. ఇక్కడ ఏం చేస్తాము, ఫర్. హీ కెన్ నాట్ అన్నాడు కదా, ఐమ్ సారీ యా. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ దగ్గర T/2 పెడతాము, డిఫికల్ట్ తర్వాత 2 పెడతాము. ఐ ఉంది కనుక ఇక్కడ ఫర్ మీ యాడ్ చేస్తాము. ఫర్ మీ యాడ్ చేసి ఇంకా కెన్ నాట్ తీసేస్తాం, ఫర్ మీ టు ఆన్సర్. ఓకే, డిఫికల్ట్ ఫర్ మీ టు ఆన్సర్ అంటాం. ఓకేనా. సో దిస్ క్వశ్చన్ ఇస్ టూ డిఫికల్ట్ ఫర్ మీ. చూడండి, ఫర్ మీ రెండు వేరు సబ్జెక్టులు, ఫర్ మీ టు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 5th వన్ చూద్దాం చూడండి. మై అంకుల్ ఈస్ వెరీ పోర్. వెరీ దగ్గర 2 యాడ్ చేస్తాము. హీ కెన్ నాట్. సో సబ్జెక్టు రెండు ఒక్కటే కాబట్టి పోర్ టు హీ కెన్ నాట్ తీసేస్తాము, బై దిస్ షర్ట్. సింపుల్. మై అంకుల్ ఈజ్ టూ పోర్ టు బై దిస్ షర్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. దిస్ బాక్స్ ఈజ్ వెరీ హెవీ. వెరీ దగ్గర T/2. ఇక్కడ సబ్జెక్ట్ మారింది కాబట్టి ఎవరి కోసం ఇది, ఫర్ హర్. ఓకేనా, ఫర్ హర్ టు లిఫ్ట్ ఇట్ ఆ విధంగా రాస్తాం. దిస్ బాక్స్ ఈజ్ టూ హెవీ ఫర్ హర్ టు లిఫ్ట్ ఇట్. అంతే. చూడండి, ఇక్కడ వేరే సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఫర్ హర్, సబ్జెక్ట్ షీ కనుక ఫర్ హర్ అన్నాం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. హీ ఈస్ వెరీ ప్రౌడ్, హీ కెన్ నాట్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఈ వెరీ దగ్గర T/2 యాడ్ చేస్తాము. సో హీ కెన్ నాట్ పోతుంది, ఇక్కడ 2 వచ్చేస్తుంది. హీ ఈజ్ టూ ప్రౌడ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది, హీ ఈజ్ టూ ప్రౌడ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ అనేది అవుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. హిస్ గ్రేడ్స్ ఆర్ వెరీ లో, హీ కెన్ నాట్ సెక్యూర్ అడ్మిషన్. సో వెరీ దగ్గర T/2 వస్తుంది, ఇక్కడ యాడ్జెక్టివ్ తక్కువ 2, హీ కెన్ నాట్ పోతుంది కాబట్టి హిస్ గ్రేడ్స్ ఆర్ టూ లో టు సెక్యూర్ అడ్మిషన్. ఆర్ఎల్స్ ఇంకా ఫర్ హిమ్ అనేటువంటిది ఆల్రెడీ రెండు ఒకటే కదా, అవసరం లేదు అక్కడ. ఫర్ హిమ్ అనేది రాయిపోయినా నాట్ ఎ ప్రాబ్లం. నెక్స్ట్, దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్, ఇట్ కెన్ నాట్ బి సాల్వ్డ్ ఈజీలీ. వెరీ దగ్గర T/2. ఓకే, కాంప్లెక్స్ తర్వాత 2, ఇట్ కెన్ నాట్ తీసేస్తాము. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ టూ కాంప్లెక్స్ టు బీ సాల్వ్డ్ ఈజీలీ. లాస్ట్ సెంటెన్స్, ది ఆఫీసర్ ఈజ్ వెరీ ఆనెస్ట్. వెరీ దగ్గర ఏం పెడతాము, 2. ఆనెస్ట్ తర్వాత అడ్జెక్టివ్ తర్వాత 2. ఓకే, హీ కెన్ నాట్ తీసేస్తాం, టేక్ ఏ బ్రైబ్ అయిపోయింది. ద ఆఫీసర్ ఈజ్ టూ ఆనెస్ట్ టు టేక్ ఏ బ్రైబ్. ఓకేనా, ఈ మోడల్ నుంచి ది ఆఫీసర్ ఈజ్ టూ ఆనెస్ట్ టు టేక్ ఏ బ్రైబ్. చాలా ఈజీ, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ వీడియో. మిగిలినటువంటి ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.